హలో నమస్తే, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి సనత్స్ కిచెన్. ఈరోజు ఒక స్పైసీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. షెజ్వాన్ ప్రాన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 30 నిమిషాలు నానబెట్టిన 15 ఎండుమిరపకాయలను మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్లా చేసుకోవాలి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం వేసి కలపాలి. తరువాత గ్రైండ్ చేసిన ఈ చిల్లీ పేస్ట్ వేసి కలుపుకోవాలి. అలా 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసి కలపాలి. తరువాత 50 ml నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. షెజ్వాన్ సాస్ రెడీ. మరో ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి 100 గ్రాముల ప్రాన్స్ వేసి ఫ్రై చేయాలి. అలా ప్రాన్స్లోంచి నీళ్లు పోయేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. మరో ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ అల్లం వేసి బాగా కలపాలి. కట్ చేసిన 3 ఎండుమిరపకాయలు వేసి కలపాలి. సన్నగా కట్ చేసిన గ్రీన్ ఆనియన్ కొద్దిగా కట్ చేసిన రెడ్ ఆనియన్ వేసి బాగా కలిపి 1 కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్, 1/2 కప్పు సన్నగా తరిగిన క్యారెట్, 1/2 కప్పు క్యాప్సికమ్, 1/2 కప్పు సన్నగా తరిగిన బీన్స్ వేసి కలపాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి ఫ్రై చేసి ఉంచిన ప్రాన్స్ని కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలపాలి. తరువాత గ్రైండ్ చేసిన షెజ్వాన్ సాస్ వేసి 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇదే ప్యాన్లో ఎగ్ కూడా ఫ్రై చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి 2 ఎగ్స్ వేసి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి ఎగ్ మాత్రం కలపాలి. తరువాత వెజిటబుల్ మిక్చర్తో ఈ ఎగ్ని కలిపి 4 కప్పులు అన్నం వేసి హై ఫ్లేమ్లో కలపాలి. అలా హై ఫ్లేమ్లో 5 నిమిషాలు కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్పైసీ షెజ్వాన్ ప్రాన్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎంజాయ్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలపండి. మీరు ఈ ఛానల్కి కొత్త వారైతే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు తెలియటానికి బెల్ నొక్కి ఆల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.